పరిటాల శ్రీరామ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా? చేస్తే ఎక్కడి నుంచి చేస్తారు? ధర్మవరం నుంచా, రాప్తాడ్ నుంచా? 2024లో ధర్మవరం నుంచి పోటీ చెయ్యాలనుకున్నా పొత్తు ధర్మం అడ్డుపడింది. మరి వచ్చే ఎన్నికల్లోనైనా పరిటాల శ్రీరామ్కి టికెట్ ఇస్తారా? ఉమ్మడి అనంతపురం జిల్లా పొలిటికల్ హిస్టరీలో పరిటాల ఫ్యామిలీకి స్పెషల్ ఇమేజ్ ఉంటుంది. అంతటి క్రేజ్ ఉన్న పరిటాల వారసుడు శ్రీరామ్ కు అధికారం అందని ద్రాక్షగానే మారుతుంది. 2024 ఎన్నికల్లో ధర్మవరం నుంచి పోటీ చేయాల్సి ఉన్న పొత్తు సమీకరణాలతో ఆ సీటు బీజేపీకి వెళ్లింది. అయినా ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ గా బాధ్యతలు చేపట్టి నియోజకవర్గంలో నిత్యం పర్యటిస్తూ కార్యకర్తలకు దగ్గరయ్యారు. చేజారిన చోటే గెలిచి తీరాలని పరిటాల శ్రీరామ్ పట్టుదలతో ఉన్నారు. ఒకవేళ టీడీపీ బీజేపీ పొత్తు కంటిన్యూ అయితే ధర్మవరం నుంచి సత్యకుమార్ సైడ్ తప్పుకుంటారా? ఈసారి ధర్మవరం సీటును శ్రీరామ్ కూడా వదులుకునేలా లేరని కార్యకర్తల్లో వినిపిస్తున్న టాక్. ఇక రాప్తాడు విషయానికి వస్తే అక్కడ ప్రస్తుతం శ్రీరామ్ తల్లి పరిటాల సునీత ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో శ్రీరామ్ ను రాప్తాడు నుంచి బరిలో దింపుతారా లేక ధర్మవరం మీదే మరోసారి అవకాశం కల్పిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. 2024లో ఎమ్మెల్సీ అవకాశం వస్తుందని కార్యకర్తలు ఆశించినా అది కూడా దక్కలేదు. మంత్రి నారా లోకేష్ కు కూడా గతంలో ధర్మవరం నుంచి శ్రీరామ్ పోటీ చేస్తారని పాదయాత్రలో ప్రకటించారు. కానీ పొత్తు సమీకరణాలతో ఆ హామీ అమలు కాలేదు. మరి ఈసారైనా లోకేష్ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని పరిటాల అభిమానులు కోరుకుంటున్నారు. పరిటాల శ్రీరామ్ను ఎమ్మెల్యేగా చూడాలన్నది పరిటాల పరివారం ఆకాంక్ష. 2024లో పొత్తులు సామాజిక సమీకరణాలతో టికెట్ చేజారినా వచ్చే ఎన్నికల్లో పోటీ తప్పదన్న పట్టుదలతో పరిటాల వర్గం ఉంది. మరి టీడీపీ అధిష్టానం ధర్మవరం నుంచే శ్రీరామ్ను బరిలో దింపుతుందా లేక కుటుంబ కంచుకోట రాప్తాడుకు పంపిస్తుందా? పరిటాల శ్రీరామ్ పొలిటికల్ ఫ్యూచర్ పై టీడీపీ హైకమాండ్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.